హాయ్ అండి. ఈ రోజు మనం శ్రీరామనవమి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం రండి. ఈ సంవత్సరం ఏప్రిల్ 6 ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. ముహూర్తం 10:58 నుండి 1:27 ఉంది. ఉదయాన్నే నిద్రలేచి రాముని స్మరించుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. పూజా మందిరంలో రాముడు, సీతాదేవి, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలు లేదా ఫోటోని పెట్టి దీపం వెలిగించి ధూపం వేయాలి. అలాగే శ్రీరామ రామ రామేతి అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి లేదా రామాయణం బాలకాండ అయినా చదవాలి. ఇక ప్రసాదానికి వస్తే పానకం, వడపప్పు, చలిమిడి సమర్పించి నైవేద్యం పెట్టాలి. ఉపవాసం ఉంటే పళ్ళు, పానీయాలు తీసుకోవచ్చు. రామాయణం చదవాలి లేదా రామచరిత్రను అయినా వినాలి. శ్రీరామచంద్ర కృపాలు లాంటి భజనలు కుటుంబంతో పాడాలి. మధ్యాహ్నం ఆరతి చేసి పూజ పూర్తి చేయాలి. నైవేద్యంలో పానకం, పండ్లు, స్వీట్స్ కుటుంబం, ఇరుగు పొరుగు వాళ్ళకి పంచాలి. గరీబులు ఎవరైనా వస్తే వారికి అన్నం, బట్టలు లేదా డబ్బు దానం చేయడం మంచిది. ఇక సాయంకాలం రామలీల ఉంటే చూడాలి లేదా భక్తి గీతాలు అయినా పాడాలి. రాముడి గుణాల గురించి ధ్యానం చెయ్యాలి. సాయంకాలం పూజ తరువాత ఉపవాసం విరమించి తేలికైన ఆహారం తీసుకోవచ్చు. రాత్రి హరే రామ హరే కృష్ణ స్మరిస్తూ నిద్రపోవాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.